భగవంతుడు బాధపడుతున్నాము. ఏమైంది అంటే ఇక్కడ భూమిపై యొక్క మానవులు రోజు రోజుకి అజ్ఞానం పెంచుకుంటూ కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు పంటలు పండుతూ ఉన్నారు, వాటన్నిటికీ తనని ఉపయోగం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు కృతజ్ఞతగా బతకట్లేదు. అది బాధగా ఉంది నాకు. వీళ్ళ కోసం నేను ఇంత సేవ చేస్తున్నా, వాళ్ళు ఆ కృతజ్ఞత లేకుండా బతుకుతూ ఉన్నారు. అప్పుడు దీనికి పరిష్కారం ఏదైనా వెలుగుదాం ఉండటలి నువ్వు అని చెప్పి సూర్యుడు పరిష్కారం కోసం ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఇంద్రుడి దగ్గర ఉన్న అష్టదిక్పాలకులు, అష్టవసువులు వీళ్ళందరూ కలిసి మానవులు కృతజ్ఞతగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి నష్టాలు లేకుండా ప్రకృతి మాత కాపాడేలా ఆ ఒక ప్రకృతి మాతకి వరాన్ని ఇచ్చి తదుపరి వాళ్ళు కృతజ్ఞత మనోభావంగా దేవతలకి ఏదైనా సమర్పించుకుంటే అప్పుడు వాళ్ళు కృతజ్ఞతగా ఉన్నారు అని అర్థము. అలా వ్యవస్థ చేయాలి. ఏదైనా సమర్పించుకోవాలి అంటే వాళ్ళు మానవులు కదా, వాళ్ళు సమర్పించుకోలేదు. దేవతా రూపంగా మానవులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు చిన్నారులు, అంటే 4 సంవత్సరాల లోపున్న వాళ్ళందరూ కూడా దేవతల సమానము అని. వాళ్ళకి ఏది సమర్పించుకున్నా అది మనకి చేరుతుంది అని దేవతలంతా నిర్ణయిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం సమర్పించుకోవాలి, ఎటువంటి పలహారాలు సమర్పించుకోవాలి అంటే ఈ కాలంలో ఎవరికి అందనిది ఎటువంటి ప్రదేశంలో అయినా, ఎటువంటి మట్టిలో అయినా, ఎటువంటి ప్రకృతిలో అయినా పెరిగేది ఒకే ఒక వృక్షం. ఆ ఒక వృక్షమే నారాయణ వృక్షం. రేగి పళ్ళు అంటాం మనము, భోగి పళ్ళు అంటాం. అది నారాయణ వృక్షము, నారాయణ ఫల అనే దానికి పేరు. అది ఈ చలికాలంలో ఏదైనా పండుతాయి అంటే ఇవి మాత్రమే, వేరే ఇంకే ఫలాలు రావు. దాని వలన అది పవిత్రమైన వృక్షం కూడా. అందుకే అందులో ముళ్ళులు ఉంటాయి, ఎటువంటి వెళ్ళవు, మరియు వాటిని అంత ఈజీగా పొందలేరు అనేది కూడా ఉంటుంది. దానివల్ల ఈ కాలంలో శ్రేష్టమైన పండు ఏదైనా ఉంది అంటే అది వేగి పళ్ళు, అంటే భోగి పళ్ళు. ఆ భోగి పళ్ళుని ప్రసాదంగా కృతజ్ఞతగా వాళ్ళకి అందించాలి అంటే పిల్లలకి సమర్పించుకోవాలి. అదే విధానంగా పూర్వంలో బంగారు నాణ్యాలు, వెండు నాణ్యాలు కూడా పిల్లల పైన కలిపి పోసేవారు. ఎందుకు అంటే ఆ పళ్ళు ఆహార ఫలంగా ఇస్తూ మరియు ధనాన్ని కూడా త్యాగం ఇస్తున్నాము, కృతజ్ఞతగా తెలియజేస్తున్నాము. మరియు చెరుకు చాలా విశేషమైన వృక్షము. చెరుకు ఈ కాలంలో చాలా శ్రేష్టవంతంగా ఉంటుంది. దాన్ని కూడా పిల్లలకి అభిషేకం చేయడం వల్ల భగవంతునికి సమర్పించుకున్నట్టు. మరియు అంతేకాకుండా పుష్పాలని కూడా అభిషేకం చేసేవారంటే పుష్ప పూజ. వీటిని పిల్లల తలపై పోయడం వలన, అభిషేకం చేయడం వలన అది దేవతార్పణ, దేవ పుణ్య ఫలం ప్రాప్తిస్తుంది. అందువలన 4 సంవత్సరాలలో ఉన్న చిన్నారులకి అలా చేస్తూ ఉంటారు. ఇది పూర్వం నుంచి వచ్చిన కథ. మరియు సూర్యుడు మరియు అష్టదిక్పాలకు అందరూ కలిసి, ఇంద్రుడు కలిసి భూమాతకి ఇది కృతజ్ఞత తెలియజేసే విధానము. అందుకే రైతులందరూ కూడా భోగి పర్వదినాన్ని ఈ విధానంగా ఆచరిస్తూ ఉంటారు. ఇది దేవతలకి, అష్టదిక్పాలకులకి, అష్టవసులకి, భూమాతకి కృతజ్ఞత తెలియచేసి మరుసటి రోజు ఏం చేయాలి, ఉదయాన్నే ఆ సూర్యుని భగవంతునికి పూజించే కార్యక్రమమే ఈ ఒక మకర సంక్రమణం. మకర సంక్రాంతి కొత్తగా వచ్చిన ధాన్యంతో పొంగల్ని తయారు చేసి సూర్యునికి నైవేద్యం చేసి, కులదేవతలకి నైవేద్యం చేసి, గోపూజ చేసి, పితృదేవతలకి తర్పణాలు, ఇవన్నీ వాళ్ళ వాళ్ళ సంప్రదాయం ఆచరిస్తూ ఉంటారు. చూడండి, మకర సంక్రాంతి అనేది మన భారతదేశంలో ఏకకాలంలో అందరూ ఆచరించే పర్వదినాల్లో ఇది కూడా ఒకటి. అందువల్ల రేపటి ఉదయాన్నే మకర సంక్రాంతి పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మీరందరూ కూడా మకర సంక్రాంతిని ఆచరించండి. మకర సంక్రాంతి రోజు మీరందరూ కూడా గంగా స్నానం, సముద్ర స్నానం, నది స్నానం చేయాలి. వెళ్ళడానికి కాని వారి ఇంట్లోనే ఆ గంగామాతని తెలుసుకొని చక్కగా స్నానం చేసి, మీకు అనుకూలమైతే గోపూజని చేయడం, అనుకూలమైతే రేపు ఉదయాన్నే లేచి చక్కగా గడపని శుద్ధి చేసి, ఇంటికి తోరణం కట్టి, ఇంటి బయట ముగ్గులు వేసి, సాంప్రదాయిక వస్త్రాలని ధరించి భగవంతునికి నైవేద్యంగా తెల్ల నువ్వులు, బెల్లము మరియు పల్లీలు, ఇవన్నీ ఈ కాలంలో వస్తాయి కదా, వీటిని నైవేద్యంగా పెడతారు.
ఆ ఒక్క రేగి పండు చిన్నదైనా దాంట్లో బ్రహ్మాండమే ఉందట. అంత శక్తియుతమైనది, అంత రుచికరమైనది, దేహానికి కూడా అంత శక్తిని అది ఇస్తుంది. ఇది విజ్ఞానం. తర్వాత మనం ఏం చేస్తాము, నాణ్యాలు అంటాం. మన ఆదాయ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళకి జ్ఞానంతో పాటు ధనం కూడా ప్రాప్తించాలి, అద్భుతమైన శక్తి వాళ్ళలో ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. మరియు దీనికి అంత ఇంపార్టెంట్ ఇవ్వకూడదు ధనానికి అని చిన్న వయసులోనే వాళ్ళకి చూపించేది. గుణం ముఖ్యం, ధనం కాదు అనే దాన్ని అక్కడ చూపిస్తుంది. అది కూడా ఒక రకమైన మనోభావం. రెండోది, వాళ్ళపైన పుష్పార్చన చేస్తాం. ఆ పుష్పార్చన అంటే దాని అర్థం ఏంటి అంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే, అన్నిటిని కూడా మనము సూక్ష్మ దృష్టితో స్వీకరించాలి అని కూడా అందులో తెలియచేస్తుంది. సున్నితంగా ఉండాలి, ఇతరులకి హాని చేయకుండా మనం ఉండాలి అనే దాన్ని సూచిస్తూ ఉంది. మరియు ఇక్కడ చెరుకుని కూడా చిన్న చిన్నగా చేసి తలపై వేస్తూ ఉంటారు. ఇది కూడా మనకి ఎందుకు, బాడీలో ఈ కాలంలో కాల్షియం ఐరన్ ని పెంచేవే ఇవన్నీ. రేపటి నువ్వులు కూడా ఇవే పదార్థాలు. అంటే దీని అంతరార్థం ఆరోగ్యంగా మనపై ప్రభావం చూపిస్తుంది, దైవికంగా కృతజ్ఞత తెలియజేస్తుంది. దీని వెనుకున్న సైకాలజీ, సూర్యుని పటం మారుతుంది. అందువలన శరీరంలో హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వచ్చు, ప్రకృతిలో మార్పు జరుగుతుంది, దాని ప్రభావం మనపై పడుతుంది. కాబట్టి ఆ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు సేవిస్తే మనపై ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా ఉండడానికి అద్భుతమైన సనాతన సంప్రదాయ శాస్త్రంలో మనకి ఇవన్నీ వచ్చాయి. ఇది ఒక విజ్ఞానం. అందరూ ఆచరించండి. రేపు మకర సంక్రాంతి పర్వదినం. తప్పకుండా భక్తిపూర్వకంగా ఈ మకర సంక్రాంతి పర్వదినాన్ని మనమందరూ ఆచరిద్దాం. గురుజీ, మరిన్ని విశేషాలు గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు మకర సంక్రాంతి పుణ్యకాలంలో మొదటి సూర్యోదయం. రేపు విశేషమైన రోజు. మనందరికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలం సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. రేపు ఉదయాన్నే ఇంటి బయట ముగ్గు వేసి చక్కగా గడపని శుద్ధి చేసి కాస్త ఉప్పు, గోమూత్రము, ఒక చిటికడ గోమయం వేసి ఆ నీటితో ఇల్లంతా శుభ్రం చేసి గంగాదేవిని తెలుసుకుంటూ నీళ్ళంతా ఇల్లంతా ప్రోక్షణ చేసి చక్కగా నూతనంగా వచ్చిన ధాన్యంతో పొంగలి చేసి వాటిని భగవంతుడికి, కులదేవతకి, సూర్య భగవంతునికి నైవేద్యం చేసి సూర్యాష్టకం పారాయణం చేయాలి. మీలో ఉన్న అజ్ఞానం తొలగి, అంధకారం తొలగి దైవీ భావన, దైవశక్తి మీపై ఆకర్షిస్తుంది. అంతేకాదు ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ కాలంలో సూర్యుని విశేషంగా పూజించడం వలన మనకి జ్ఞానం ప్రసాదిస్తుంది. అద్భుతమైన పూజ, సూర్యారాధన రేపు తప్పకుండా ఆచరించండి. గురుజీ, ఇక ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఇంట్లో చిన్నారులు ఉంటారు కాబట్టి భోగి పళ్ళు ఇవన్నీ ఆచరిస్తారు. అయితే ఈరోజు సాయంత్రం కులదేవత ముందు నెయ్యితో కానీ నూనెతో కానీ 2 దీపాలు వెలిగించి ఇంట్లో సమస్త విధమైన దారిద్ర్యం దూరం అవ్వాలి. రేపు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. మా ఇంట్లో అంధకారం తొలగిపోయి, అజ్ఞానం తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందాలి అనుకుంటూ ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవికి విశేషంగా పూజించి అర్చించి కనకదార స్తోత్రం చదువుకొని తీయని ప్రసాదం నైవేద్యం చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజించండి. ఖచ్చితంగా మనకి ఆ లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. రాబోయే రోజుల్లో మనకి నష్టాలు జరగవు, వ్యాపారాలు సమృద్ధి చెందుతాయి. అద్భుతమైన లక్ష్మీదేవి అనుగ్రహం కుటుంబ సభ్యులపై ఉంటుంది. ఇంట్లో దారిద్ర్యం దూరమై ఐశ్వర్యం వృద్ధి చెందేందుకు ఈ రోజు సాయంత్రం కులదైవం ముందు నెయ్యితో గాని నూనెతో గాని 2 దీపాలను వెలిగించి పూజించాలి. అలాగే లక్ష్మీదేవిని పూజించి కనకధార స్తోత్రాన్ని పఠించాలి. ఇలా ఆచరించినట్లయితే రాబోయే రోజుల్లో నష్టాలు నివారణ అయ్యే అవకాశం ఉంటుంది.